గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుని సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. మౌఖిక పరీక్షల ప్రక్రియను నిలిపివేయాలంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై స్టే విధిస్తూ రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే జనవరి 20లోగా అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి సూచించింది. దీంతో జనవరి 4వ తేదీ నుంచి జరగాల్సిన గ్రూప్ 1 మౌఖిక పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నపత్రాల్లోని తెలుగు అనువాదాల్లో తప్పులు దొర్లాయని, అందువల్ల మార్కులు కోల్పోయామని కొందరు అభ్యర్థులు పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అలాగే జవాబు పత్రాల్ని మూల్యాంకనం చేసిన కీ కూడా తప్పుల తడకగా ఉందని విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ మౌఖిక పరీక్షలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.